హలో అండి. ఈరోజు వీడియోలో మనం వేస్ట్‌గా పడేసేటువంటి ఉల్లిపాయ తొక్కు చెట్లకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదా! చెట్లయితే చక్కగా పెరుగుతున్నాయి. మరి ఈ విధంగా మీరు కూడా గార్డెనింగ్ చేయాలన్నా బాల్కనీలో కానీ లేదంటే కుండీల్లో మొక్కల్ని పెంచుకోవాలంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందండి. అందుకోసమని నేను ఇక్కడ ఉల్లిపాయలను తీసుకున్నానండి. మనం నార్మల్‌గా కర్రీస్‌లోకి ఉపయోగిస్తుంటాం కదా! పెద్ద ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయల పైనటువంటి తొక్కుని మనము పీలప్ చేసి పడేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా ఈ ఉల్లిపాయ పైనటువంటి పొట్టునంతా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ మనం కట్ చేసుకుంటూ ఉంటాం కదా! అలా కట్ చేసుకున్నప్పుడు ఆ పొట్టంతటిని కూడా ఇలాగ కలెక్ట్ చేసి పెట్టండి. మీరనొచ్చు రోజుకి ఒక ఉల్లిపాయ యూజ్ చేస్తాం కదా అనేసి. కానీ అప్పుడప్పుడు మనము ఆనియన్ పకోడీ అవి ప్రిపేర్ చేయడానికి కొంచెం ఎక్కువ మొత్తంలోని ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటాం కదా! అలా ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఆ పీల్ అంతటిని కూడా ఈ విధంగా కలెక్ట్ చేసి పెట్టుకోండి. నేనైతే చూడండి ఇలాగ ఉల్లిపాయలనైతే పొట్టంతా ఒలిచేసుకొని ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఒక సైడ్ ఉన్నాయి. పొట్టు అయితే ఇలాగ ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లి పొట్టు చెట్లకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ విధంగా మనం ఒడుచుకున్నటువంటి ఉల్లి పొట్టు ఉంది కదా! ఇప్పుడు ఈ పొట్టుని ఏదైనా ఎంప్టీగా ఉన్నటువంటి ప్లాస్టిక్ డబ్బాలను తీసుకోండి. నేనైతే ఇక్కడ వాడినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాని తీసుకున్నానండి. మీరు మీకు అవైలబుల్గా ఉన్నటువంటి ఏ డబ్బానైనా తీసుకోవచ్చు. ఈ విధంగా డబ్బాని తీసుకున్న తర్వాత ఈ డబ్బాలోనికి నేనైతే ఉల్లిపాయ పొట్టుని ఇలా వేస్తున్నానండి. అలాగే నాకు ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి మరొక డబ్బాలను కూడా ఇలా ఫిల్ చేస్తున్నాను. ఈ విధంగా 2 డబ్బాల్లోనికి ఉల్లిపాయ పొట్టుని ఫిల్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ని పోసుకోండి. ఇది నార్మల్ ట్యాప్ వాటరేనండి. ఈ వాటర్ని పోసుకున్న తర్వాత ఈ డబ్బాలకి పైన క్యాప్ని పెట్టేయండి. ఇలా మూతని పెట్టేసి ఇప్పుడు ఈ డబ్బాలని 2 నుంచి 3 రోజుల పాటు అలాగా ఫార్మేట్ అవ్వనివ్వండి. అలా 2-3 రోజులు ఫార్మేట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. 2 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. డబ్బాలు చూసినట్లయితే వైట్గా ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇప్పుడు పింక్ కలర్లోకి వచ్చింది. వీటిని మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఒక ఎంటీ బకెట్ని తీసుకోండి. అందులోనికి ఒక బెజ్జాల గిన్నెని పెట్టుకొని ఈ బాటిల్లోని వాటర్ అంతా కూడా ఈ గిన్నెలోనికి ఇలాగ వంపేయండి. వంపుతున్నప్పుడు చూస్తున్నారు కదా వాటర్ అంతా కూడా ఇలాగ పింక్ కలర్లోకి మారిపోయిందో అలాగే ఉల్లిపాయ పొట్టంతా కూడా చూడండి కలర్ అంతా కూడా వాటర్లోనికి పోయి వైట్గా వచ్చేసింది. అలాగే మరొక డబ్బాని కూడా ఓపెన్ చేసి జలిగిన్నెలో వేస్తున్నాను చూడండి. మనకి వాటర్ అయితే బాగా రోజ్ కలర్లో వచ్చాయి. ఈ పీల్ అంతా కూడా వైట్ కలర్లోకి మారిపోయిందనమాట. ఇప్పుడు ఈ జలిగిన్నెని కాసేపు ఇలా ఉంచామంటే వాటర్ అంతా కూడా మనకి బకెట్లోనికి వచ్చేస్తుందండి. ఇలాగ పిండినట్టుగా చేసామంటే మనకి చక్కగా వాటర్ అంతా కూడా బకెట్లోనికి వచ్చేస్తుంది. చూసారు కదా వాటర్ ఎలాగైతే ఉన్నాయో పింక్ కలర్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి వాటర్కి ఇప్పుడు ఒక వంతు వాటర్కి 3 నుంచి 5 వంతుల వరకు మళ్ళీ నార్మల్ వాటర్ని కలుపుకోవాలండి. వీటిని అంటే మనం డైల్యూట్ చేయాలన్నమాట. అలానే మొక్కలకి పోసేయకూడదు. ఒక వంతు వాటర్ ఉందనుకోండి ఉల్లిపాయ వాటరు, ఆ ఒక వంతు ఆనియన్ వాటర్కి 3 నుంచి 5 వంతుల వరకు నార్మల్ వాటర్ని పోసుకొని ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెట్లకు పోస్తున్నాను చూడండి. ఇలాగా బాల్కనీలో ఉన్నటువంటి చెట్లకి కొంచెం కొంచెంగా ఈ మొక్క యొక్క మొదట్లో పోస్తున్నాను. ఇలాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం మొక్క యొక్క మొదట్లోనికి ఇలాగ పోసేయండి. చక్కగా మొక్కలు అయితే పెరుగుతాయి అన్నమాట. ఈ మనీ ప్లాంట్ మొక్క అయితే నేను చాలా చిన్నది పెట్టానండి. చక్కగా ఎంత బాగా పెరిగింది కదా! ఈ అని వాటర్ బాగా యూజ్ అవుతుంది. అలాగే చిన్న చిన్న మొక్కలను కూడా కొన్ని పెట్టానండి మనీ ప్లాంట్ మొక్కలు వాటికి కూడా పోస్తున్నాను. అలాగే పెరట్లో కొంచెం కరివేపాకు మొక్కలు కూడా పెట్టానండి. కరివేపాకు మొక్క మొదట్లో కూడా ఈ ఆనియన్ వాటర్ని అయితే కొంచెం ఇలాగ పోస్తున్నాను. అదేవిధంగా మనం ముందు పక్క కూడా నాటినటువంటి కలబంద అలాగే సన్నజాజి అలాగే ఇదొక షో చెట్లు అండి. ఈ చెట్టు నేమ్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ చెట్లు కొన్ని నాటాము. ఇప్పుడు వాటిని పోస్తున్నాం కదా ఆ చెట్టు నేమ్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే కొన్ని కనకాంబరం చెట్లకు కూడా ఇలాగ వాటర్ని అయితే పోస్తున్నాను. చక్కగా ఇవి కూడా మొగ్గలు వచ్చాయండి. పూలు పూస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇదే విధంగా చామంతి చెట్లు ఈ చెట్లన్నిటికి కూడా నేను కొంచెం కొంచెంగా ఈ వాటర్ని అయితే పోస్తున్నాను. అలాగే కొత్తగా విత్తనాలు కూడా పెట్టానండి. ఆ విత్తనాల మీద కూడా ఈ వాటర్ని కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను. ఓకే అండి చూసారు కదా మా గార్డెన్ని. కొత్తగా నేను గార్డెన్ కూడా స్టార్ట్ చేశానండి. ఈ కొత్త మొక్కలకు కూడా ఇలా వాటర్ని అయితే పోస్తున్నాను. ఓకే అండి చూసారు కదా ఆనియన్ పీల్ తోటి వేస్ట్గా పడేయకుండా మొక్కలకి పనికొచ్చే విధంగా యూజ్ అయ్యే విధంగా ఏ విధంగా వీడియో చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఆనియన్ పీల్ని వేస్ట్ చేయకుండా చక్కగా ఇలాగ మొక్కలకి యూజ్ చేయండి. మొక్కలు అయితే చక్కగా పెరుగుతాయి. ఓకే అండి చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.